మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాముని జన్మస్థలంలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయడానికి ఈ దేశంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగినాయి. అనేక మంది ప్రాణత్యాగం తర్వాత అక్కడ రామ మందిర నిర్మాణం జరిగింది. ఆ యొక్క నమూనానే ఒక భవ్యమైనటువంటి దృశ్యంగా మనందరికీ కూడా కనబడుతుంటది. ఆ ఫోటో దొరికితే ఆ ఫోటోని తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంటది. అందులో రాముని ఫోటో కనబడకపోయినా కానీ ఆ మందిరం యొక్క ఫోటో కనబడితే మనం తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోవాలా అనేటువంటి ఆలోచన వస్తుంది. అంత పవిత్రమైనటువంటిది ఆ యొక్క నమూనా. అటువంటి నమూనాని అంటే ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా దాన్ని చూడాలా, రాముని దర్శించుకోవాలా, గుడిని చూడాలా అని చెప్పి కళ్ళగనేటువంటి పరిస్థితి. అయితే చాలా మందికి అది ఎక్కడో ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఉంది, వెళ్ళడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు అంటే కొంతమంది సాధ్యమైనంత వరకు వెళ్ళగలుగుతున్నారు, వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా మనసులో కోరిక ఉన్నా కానీ వెళ్ళలేని పరిస్థితిని ఊహించుకొని కాముగా ఉండేటువంటిది అంటే స్మరించుకొని రాముని స్మరించుకొని ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరి కోసం ఈ యొక్క నమూనాని గతంలో అంటే ఇప్పుడు మనం విశాఖపట్నంలో ప్రారంభం చేసుకోబోతున్నాం. గతంలో ఫస్ట్ దీనికి ఒక ఆలోచన చేసి ఒక 1 year బ్యాక్ జార్ఖండ్ లో దీన్ని ఫస్ట్ ఆర్కిటెక్చర్ డెవలప్ చేసి దీన్ని చాలా వ్యయ ప్రయాసాలకు లోనే అనేక మంది కార్మికులు దీని మీద కష్టపడి దీన్ని నిర్మాణం చేయడానికి అంటే దీన్ని తయారు చేయడానికి 6 నెలలు సమయం తీసుకొని జార్ఖండ్ లో తయారు చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. ఆ తర్వాత అక్కడ గవర్నమెంటే దాన్ని పెట్టి ప్రజల సందర్శనార్థం సుమారు 2 నెలల పాటు జార్ఖండ్ లో ఉంచింది. జార్ఖండ్ లో ఉండేటప్పుడు ఈ మిత్రుడు దుర్గా ప్రసాద్ దాన్ని చూసిన సందర్భంగా ఇది మన ప్రాంతంలో కూడా పెట్టుకోవాలా, మనం కూడా దీన్ని పెట్టాలనేటువంటి ఆలోచన రావడం. ఆ ఆలోచన వచ్చిన తర్వాత మధ్యలో మహా కుంభమేళ ప్రయాగరాజ్లో కుంభమేళ రావడం, అంటే ఇక్కడికంటే ముందు కుంభమేళలో ఉంటే ఇంకొద్దిగా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటి కుంభమేళలో వారు దాన్ని పెట్టడం జరిగింది. చాలా మంది ఆ రోజు యోగి ఆదిత్యనాథ్ గారితో సహా దాన్ని వచ్చి చూసి ప్రశంసించినటువంటి సందర్భం. నేను కూడా ప్రయాగరాజ్కి వెళ్ళిన సందర్భంలో దీన్ని చూశాను. అప్పుడే విశాఖపట్నంలో బాగుంటుంది, విశాఖపట్నంలో పెడితే ప్రజలందరూ కూడా దర్శించుకుంటే బాగుంటుంది, అందరికీ అందుబాటులోకి తీసుకెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం, వారికి ఆ ఆలోచనని తెలియజేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత వారు కూడా ఆలోచన చేసి మన ఊరు, మన ప్రాంతం, మన రాష్ట్రంలో కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతోటి దాన్ని ఇక్కడికి మళ్ళా ఆ ప్రయాగరాజ్ అయిపోయిన తర్వాత కుంభమేళ పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి లాస్ట్ సుమారు 40 రోజుల నుంచి ఈ గ్రౌండ్ లో దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయింది. మంచి ముహూర్తం రేపు మార్నింగ్ 8:48 మంచి ముహూర్తంగా వేద పండితులు డిసైడ్ చేశారు. ఆ సందర్భంలో లోపల రాముల యొక్క విగ్రహాన్ని పెద్దలు చేత ప్రతిష్ఠించబడుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. మా యొక్క దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే రాముని మందిరం దర్శించుకోవాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ యాస్టీజ్ అంటే 1% కూడా తేడా లేకుండా ఎక్కడ కూడా చిన్న అంటే రాముడి గురి చాలా పెద్దది, ఇది దానంత పెద్దది కాకపోయినా ప్రతి అణువు కూడా ప్రతి పాయింట్ పైన నుంచి కింద దాకా ఆర్కిటెక్చర్ లోపల ఇచ్చినటువంటి శిలలు అన్నీ కూడా సేమ్ టు సేమ్ దాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి అనేక రకాలైనటువంటి ఆర్కిటెక్చర్స్ శ్రమించి దాన్ని నిర్మాణం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వచ్చి దీన్ని దర్శించుకోవాలి. రాముని యొక్క విగ్రహం కూడా ఏదైతే అయోధ్యలో బాలరాముని విగ్రహం ఎలా అయితే ఉంటుందో సేమ్ విగ్రహాన్ని, కాకపోతే అదే విగ్రహం కాకుండా సేమ్ విగ్రహాన్ని తీసుకొచ్చి రేపు
ప్రతిష్టాపన జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ ఈ విషయం చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఒక్కసారి దాన్ని పూర్తిగా కూడా మీరందరూ కూడా అంటే మీ అందరి యొక్క సహకారంతో సొసైటీలోకి అది పబ్లిక్లోకి వెళ్ళాలా, పబ్లిక్లోకి వెళ్ళి అందరికీ తెలుసుకోవాలా. వాళ్ళందరూ కూడా దీన్ని వచ్చి సందర్శించి అయోధ్యకి పోగలిగిన వాళ్ళు రాముని యొక్క కటాక్షం లభిస్తుంది. అదేవిధంగా అయోధ్యకి పోలేనటువంటి వాళ్ళు దీన్ని వచ్చి చూసి ఇక్కడ రాముని యొక్క కృపకి కృపా కటాక్షంకి తీసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారా ఈ యొక్క ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాము. ఇది ఇక్కడ రేపు మార్నింగ్ ప్రారంభమైన తర్వాత సుమారు ఒక 2 నెలల పాటు ఇది ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఉంటుంది. అనేక మంది పెద్దలు, రాజకీయ ప్రముఖులు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా వారికి అవకాశం అందరూ కూడా వస్తున్నారు. వారికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ టైం బట్టి అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఇండస్ట్రియలిస్టులు కూడా దీన్ని వచ్చి అంటే ఆల్రెడీ కొంతమంది ప్రయాగరాజ్లో చూశారు మన వాళ్ళు మళ్ళా కూడా ఇక్కడికి వచ్చి సందర్శిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 2 నెలల పాటు ఉంటుంది. దీనికి ఒక రుసుము కూడా పెట్టడం జరిగింది, 50 రూపాయలు. అంటే అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో 50 రూపాయలు ఎంట్రీ రుసుము పెట్టి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి సహకారంతో అందరికీ పబ్లిక్కి తెలియాలని చెప్పి మీ అందరూ దానికి పూర్తిగా కూడా సహకరించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను.